ఈరోజు అనంతపురం నగరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు సంబంధించి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఈరోజు అనంతపురం నగరంలో నడిపొట్టిన ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా కార్యక్రమం ఈరోజు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా 40 సంవత్సరాలు పొలిటికల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు గారు, 4వసారి అయినా అని చెప్పుకుంటే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు ప్రజల చేత ఎన్నికబడిన వీళ్ళందరూ కూడా వీళ్ళకి చేత కాదని నేను చెప్తున్నాను. గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ వీళ్ళకి నడపడం చేత కాకపోవడంతో ప్రైవేటీకరణకి ఇస్తున్న విషయం కూడా ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశ చరిత్రలోనే మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రంలో కేవలం 11 మెడికల్ కాలేజెస్ ఉంటే ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు దాదాపుగా 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించి ఈరోజు ఏ విధంగా విద్యా వైద్య రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే ఈరోజు మన ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్లో దాదాపుగా ఫస్ట్ ఫేజ్లో 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేయడం జరిగింది. సెకండ్ ఫేజ్లో దాదాపుగా 80% మెడికల్ కాలేజీలు, 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేయడం జరిగింది. మూడో ఫేజ్లో దాదాపుగా 7 మెడికల్ కాలేజీలు 50% పనులు కూడా పూర్తి చేసిన విషయం కూడా మనం చూసాం. గత కొద్ది రోజుల మనం చూస్తే కూటమి నేతలు ఏ విధంగా ఫస్ట్ ఫ్లోర్ దగ్గరికి వెళ్ళి, అదేవిధంగా ఎక్కడ ఖాళీ స్థలం దగ్గరికి వెళ్ళి కూటమి నేతలందరూ కూడా సెల్ఫీలు చేసి పెట్టి ఏ విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్న విషయం కూడా మనం ఒకసారి గమనించాలి. ఇవన్నీ దీనికి మేము చూపిస్తూ గతంలో కూడా కొన్ని కార్యక్రమాలు చేసాం. ప్రతి ఒక్కరు కూడా ఒక మెడికల్ కాలేజెస్ వెళ్ళి ఎక్కడ కూడా మేము అన్ని ఫొటోస్ చూపించి ఏ విధంగా అభివృద్ధి చేసిన కార్యక్రమం మనం చూసాం. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ చేయకూడదని చెప్పేసి ప్రజలకి విద్యా వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ కూడా గవర్నమెంట్ పరిధిలోనే ఉండాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి పెద్ద ఎత్తున మేము కోటి సంతకాల సేకరణ చేపడుతున్నాం. ఇప్పుడే మన అనంత వెంకటరామరెడ్డి గారు కూడా మొదటి సంతకం చేసినాం. ఈ రోజు నుంచి మేము ప్రారంభించి దాదాపుగా ప్రతి ఒక్క నియోజకవర్గానికి 60,000 నుంచి 1,00,000 సంతకాలను సేకరించి మన ముఖ్యమంత్రి గారు పంపించి అక్కడి నుంచి గవర్నర్ గారు పంపించి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని తెలియజేస్తున్నాం.